అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కథనాల ప్రకారం మిమ్మల్ని ఉప్పల్లో పోటీ చేయకుండా మీ పార్టీ వాళ్ళే కొంత రాజకీయం చేశారు, దానివల్ల అది బీజేపీకి వెళ్ళిపోయింది అనేటువంటిది వాదన ఉందండి. తెలంగాణలో దగ్గర 90% ఉన్నటువంటి సమాజానికి న్యాయం జరిగే విధంగా మన ప్రణాళిక ఉండాలి అని చెప్పి ఒక లార్జర్ అజెండా తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఎలక్షన్స్లో కూడా కొంతమంది తెలుగుదేశం నుంచి వారసులు వస్తున్నారనేది అటు ఆంధ్రాలో కానివ్వండి ఇటు తెలంగాణలో కానివ్వండి వినపడుతున్నది. అంటే ఒకవైపు మీరు టీఆర్ఎస్ని కుటుంబ పార్టీ అని విమర్శిస్తా, మరోవైపు తెలుగుదేశం వారసులందరినీ ఎన్నికల బరిలోకి దింపటం ఏ విధంగా సమంజసం అంటారు? వారసత్వం అనేది ఒక్క ఎలక్షన్ దాకా పనికొస్తుంది, కానీ మిమ్మల్ని రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి వారసత్వం అనేది ఉపయోగపడదు. మనం ఎంతోమంది ముఖ్యమంత్రుల పిల్లల్ని చూసాము. మనకు పవర్ ఒకటే కావాలి, ప్రజాసేవ అవసరం లేదని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు రాజకీయంలో సక్సెస్ కారు. దేవేంద్ర గౌడ్ గారు తెలంగాణ ప్రాంత సమస్యల మీద ఛాంపియన్ అయిన మాట వాస్తవం. వారు అన్ని ఉద్యమాలు చేసి తెలంగాణ వాదాన్ని బలపడేటట్టు చేసిన తర్వాత వారు బయటకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీలోంచి? దేవేంద్ర గౌడ్ గారు ఈ పాదయాత్రలు చేశారు. మీరు అన్నట్టుగానే ప్రజల్లో ఎలాంటి నాడి అనిపించిందంటే, కేసీఆర్ పూర్తిగా ఓడిపోవడం జరిగింది. మే మంత్ అంతా దగ్గర జూన్ వరకు కూడా అసలు ముఖ్యమైన కేసీఆర్ గారు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు, ఒక్క నిమిషం బయటికి రావట్లేదు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే తెలంగాణ వాదమే ఓడిపోయిందనే విధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దాదాపు 1200 మంది బలిదానాలు చేశారు. తర్వాత అనేక మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. తర్వాత కేసీఆర్ గారు ఆయన ఒక దీక్ష కూడా ఉంది. కానీ ఇవాళ తెలంగాణని తీసుకొచ్చింది నేనే అని కేసీఆర్ గారు అని చెప్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. తెలంగాణ ప్రజల వల్ల వచ్చింది, ఇంకెవరి వల్ల రాలేదు. ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాలు అనేది వారసత్వం కాదు, ఇది ఎవరి సొత్తు కాదు. నేపాల్ ఎర్త్క్వేక్లో మీరు చిక్కుకున్నారని పేపర్లో స్క్రోలింగ్స్ రావటం ఇవన్నీ జరిగినాయి. నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చింది, పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది. జనరల్ ఫౌండేషన్ తరఫు నుంచి మనం యాక్టివిటీస్ చేస్తామంటే అసలు ఎంత డిప్రెసింగ్ అనిపిస్తుందంటే, టోటల్ ఊరే మొత్తము మా ముంగట్నే పర్వతాలు ఇట్లా కూలిపోతా ఉన్నాయి. ఆ వీడియోస్ ఎప్పుడు నేను చూపిస్తాను మీకు. అసలు మొత్తం వణికిపోయింది మొత్తం ఏరియా అంతా కూడా. ఏపీలో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటికి వెళ్ళకముందే వాళ్ళంతా వాళ్ళే మీతో పొత్తుండదు అనేటువంటి ప్రకటన చేయటం వల్ల అంటే మీకు కొంచెం ఉప్పల్లో కలిసి వచ్చినట్టుంది. అంటే బీజేపీ వాళ్ళు అసలు అన్ఫార్చునేట్ అనుకోవాలి. వాళ్ళు ఏ విధంగా అయితే ఒక నేషనల్ పార్టీ ఏ విధంగా అయితే ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించలేదు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశాన్ని స్థాపించారు. అటువంటి తెలుగుదేశం ఇవాళ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుంది అనేటువంటి వాదన ఇప్పుడు హరీష్ రావు గారు కానివ్వండి, టీఆర్ఎస్ నేతలు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు. అందరం కూడా చేసేది ఎవరి కోసం రాజకీయం చేస్తున్నాము? ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాము. అందరికీ నమస్కారం. నేను తులా వీరేందర్ గౌడ్, తెలుగుదేశం పార్టీ తెలంగాణ తెలుగు యువత అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు ఐ డ్రీమ్స్తో నేను రాష్ట్రం గురించి, దేశం గురించి, అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గం గురించి అనేక అంశాలపైన నేను చర్చించడం జరిగింది విక్రమ్ గారితో. సో మీరు ఈ వీడియోని చూసి మీరు లైక్ చేయండి, ఐ డ్రీమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ కమెంట్స్ని, మీ సజెషన్స్ని కూడా నాకు తెలియజేయండి అని చెప్పి నేను చెప్తున్నాను. నమస్కారం.